హలో గైస్, లాస్ట్ ఎపిసోడ్లో బాలు తెచ్చిన స్కూటీ తీసుకోవాలి అంటే మీనా ఒక కండిషన్ పెడుతుంది. ఏంటి అంటే మీరు ఇంకొకసారి ఎవరి జోలికి వెళ్ళాలని చెప్పి మాటిస్తేనే స్కూటీని తీసుకుంటానని చెప్తుంది. దీంతో బాలు ఒట్టేసి మరీ మీనాకు మాటిస్తాడు. ఆ తర్వాత అందరినీ పిలిచి మొబైల్ పూల షాపును ప్రారంభిస్తాడు. ఇక సత్యం, రవి, శృతి అందరూ మీనాకు శుభాకాంక్షలు తెలుపుతారు. మీనా ఒక ఇంటింటికి తిరిగి పూల ఆర్డర్లు ఇస్తుంది. ఇక రోహిణి, ప్రభావతి కుళ్ళుకుంటారు. తాము ఒకటనుకుంటే అక్కడ ఇంకొకటి జరిగిందని బాధపడతారు. మీనా ఎదుగుదలను చూసి వరవలేకపోతారు. మరోవైపు మనోజ్ దిగాలుగా కూర్చుని ఉంటాడు. తన కెరీర్ ఎటు కాకుండా పోయిందని బాలుకు మీనాకు బాలు ఎంతగానో సహకరించుకుంటున్నారని అంటాడు. కానీ నువ్వు డబ్బుల విషయంలో మీనా నాన్న సపోర్ట్ ఇస్తే బాగుండని అంటాడు. దానితో రోహిణి నువ్వు కూడా మా నాన్న గురించి అడగడం మానేయమంటాడు. మరోవైపు 40 లక్షలు ఎత్తుకెళ్లిన కల్పన కెనడా అడ్రస్ గురించి ఆరా తీయడం ప్రారంభిస్తారు. కానీ ఆమె ఇండియాలో బాలు కారులోనే తిరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈరోజు రాత్రి జరగబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే మీనాకు బాలు మొబైల్ ఫ్లవర్ షాప్ ఏర్పాటు చేస్తాడు. అందుకోసం మీనాకు స్కూటీని కొనుగోలు చేసి దానికి పూల డబ్బాను ఏర్పాటు చేసి మొబైల్ షాప్గా మార్చేస్తాడు. దానితో మీనా సంతోషిస్తుంది. ఇక మీనా ఆ మొబైల్ ఫ్లవర్ షాప్ను అందరికీ చూపిస్తూ ఉంటుంది. తనకు కూడా వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది. ఇక ఇంటింటికి వెళ్ళి అందరికీ పూలిస్తూ తన మొబైల్ పూల షాప్ను ప్రచారం చేసుకుంటుంది. బాలు తన కోసం ఇలా మొబైల్ షాప్ను ఏర్పాటు చేసిన విషయాన్ని అందరికీ చెబుతూ సంతోషిస్తుంది. అలాగే ఆ స్కూటీ వేసుకుని తన సొంత ఇంటికి వెళ్తుంది. తన తల్లి, చెల్లికి స్కూటీని చూపిస్తుంది. తన బాలు ఈ మొబైల్ షాప్ను ఏర్పాటు చేయించి ఇచ్చాడని అంటుంది. తన ఇంట్లో వాళ్ళతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా చెబుతూ ఉంటుంది. ఇక మీనా రాక ఇంటింటికి వచ్చినందుకు మీనా పట్ల సంతోషిస్తారు. ఇక మీనా కూడా తన పూలకుట్టును మున్సిపల్ సిబ్బంది తొలగించారని ఇంట్లో వాళ్ళకు చెప్తుంది. ఎవరో కన్ను గిట్టిన వాళ్ళు ఇలా చేసి ఉంటారని అంటుంది. మీనా మాటలతో తల్లి, చెల్లెలు కూడా షాక్ అవుతారు. ఎవరిలా చేశారో తెలిసిందా అని మీనాను ప్రశ్నిస్తారు. కానీ మీనా తెలియలేదని చెబుతుంది. ఇక పూలకొట్టు పోవడంతో బాలు ఇలా మొబైల్ ఫ్లవర్ షాపును ఏర్పాటు చేశాడని వివరిస్తుంది. అయితే తమ్ముడు శివ మాత్రం ఆ బండిపై అసభ్యంగా మాట్లాడతాడు. దానితో మీనాకు కోపం వస్తుంది. తమ్ముడు శివపై మండిపడుతుంది. ఇంకోసారి ఆ బండి గురించి కానీ బాలు గురించి కానీ మాట్లాడితే మాత్రం అస్సలు సహించేది లేదని, ఇంకోసారి ఇటువైపు కూడా రాబోనని చెప్తుంది. అసలు నువ్వు కాలేజీకైనా వెళ్తున్నావా లేదా అని ప్రశ్నిస్తుంది. ఇక చికెన్ తెస్తాను, తిని వెళ్ళక్క అని శివ అడుగుతాడు. కానీ మీనా మాత్రం తిననని చెప్తుంది. అసలు బాలుకు నువ్వు విలువిచ్చిన రోజే ఈ ఇంట్లో భోజనం తింటానని అంటుంది. మరోవైపు మనోజ్, రోహిణి ఇద్దరు కలిసి కన్సల్టెన్సీకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి మనోజ్ను 40 లక్షలకు మోసం చేసిన అమ్మాయి కల్పన గురించి ఆరా తీస్తారు. కానీ అక్కడ కన్సల్టెన్సీలో ఉన్న ఆఫీసర్ అలా వివరాలు చెప్పలేమని, గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత మాపై ఉందని అంటాడు. ఇక కల్పన వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందని అబద్ధం చెప్తారు. అయినా కూడా సమాచారం ఇవ్వడం కుదరదని బదిలిస్తారు. మెయిన్ బ్రాంచ్లోనే సంప్రదించాలని అంటారు. దానితో వాళ్ళు వెనుతిరిగిపోతారు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్తారు. కల్పనకు తెలిసిన స్నేహితుల గురించి ఆరా తీసినా కూడా ఫలితం ఏమీ ఉండదు. ఇక ఓవైపు మనోజ్, రోహిణి ఇద్దరు కల్పన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ కల్పన కెనడా నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుంది. హైదరాబాద్కు రావడమే కాదు, ఏకంగా బాలు క్యాబ్ని బుక్ చేసుకుని సిటీలో తిరుగుతూ ఉంటుంది. తన పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక కల్పనతో బాలు మాట్లాడుతూ ఆమె వివరాలన్నీ తెలుసుకుంటాడు. కానీ బాలుకు కల్పననే మనోజ్ను మోసం చేసిన అమ్మాయి అనే సంగతి తెలియదు. ఇక ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, కెనడా వెళ్ళడానికి ఎంత ఖర్చు అనే విషయాలన్నీ తెలుసుకుంటాడు. అందుకు కల్పన సమాధానం ఇస్తుంది. తను కెనడాకు 10 లక్షలకు ఖర్చుతో వెళ్ళానని చెప్తుంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసమని ఇవాళే వచ్చానని చెప్తుంది. మరోవైపు రోహిణిని ఒక్కపూట దీక్ష చేయాలని ప్రభావతి సూచిస్తుంది. మీ నాన్న కోసం 21 రోజుల ఉపవాస దీక్ష చేయాలని, అందుకు అందరం కలిసి ఇప్పుడే గుడికి వెళ్ళాలని అంటుంది. ఇక బాలును కూడా గుడికి రమ్మని అంటారు. బాలు కల్పన పర్మిషన్ తీసుకుని 5 నిమిషాల్లో వస్తానని కారు తీసుకుని గుడి దగ్గరకు వెళ్తాడు. అక్కడ కల్పన మనోజ్ను చూపిస్తుంది. ఇక మనోజ్ కల్పనను చూస్తాడా లేదా అన్నది తర్వాత ఎపిసోడ్కు వాయిదా పడింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.